వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. పార్లమెంటు ఎన్నికల అవసరం తీరడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన రేవంత్ సర్కార్ ఇప్పుడు ఈ పథకాన్ని కొందరికే వర్తింపచేసే విధంగా కొత్త నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీలో కోతలు పెట్టి షరతులు వర్తింపజేసి మొక్కుబడిగా అమలు చేస్తున్నందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం, విధి విధానాలను రూపొందించడంపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హుల సంఖ్యను కుదించేందుకు మార్గాలు అన్వేషిస్తున్నట్టు తెలిసింది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తరహాలోనే రుణమాఫీకి కసరత్తు చేస్తున్నారు. రుణమాఫీ అమలు ఏ డేట్ కటాఫ్గా తీసుకోవాలి, అర్హులైన రైతులను గుర్తింపుకు విధి విధానాలు ఎలా ఉండాలి అనే దానిపై చర్చించనున్నారు. పీఎం కిసాన్ తరహాలో అమలు చేస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు ఆదాయ పన్ను కట్టేవారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ కట్ చేసే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్రం రైతులకు ఏటా 6,000 పెట్టుబడి సాయం అందిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లించే ప్రైవేటు ఉద్యోగులు, వ్యక్తులు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారికి ఈ పథకం వర్తించదు. ఈ షరతుల కారణంగా రాష్ట్రంలోని సగానికి పైగా రైతులకు పీఎం కిసాన్ సాయం అందడం లేదు. కేంద్రం ఇస్తున్నది చాలా చిన్న మొత్తం కావడం, ఆ 6,000నే 3 విడతలుగా ఇస్తుండటంతో నష్టపోతున్న రైతులు కూడా దానిని సీరియస్గా తీసుకోవడం లేదు. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు ద్వారా ప్రతి సీజన్లో సుమారు 70 లక్షల మంది రైతులు తమకు ఉన్న మొత్తం వ్యవసాయ భూమికి పెట్టుబడి సాయం పొందుతున్నారు. కానీ పీఎం కిసాన్ పథకం కింద 33 లక్షల మంది రైతులకే ఏడాదికి 6,000 చొప్పున పొందుతున్నారు. రైతు బంధును పొందుతున్న వారిలో 37 లక్షల మంది రైతులు పీఎం కిసాన్ పథకాన్ని పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రుణమాఫీకి పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తే రాష్ట్రంలోని సుమారు 37 లక్షల మందికి రుణమాఫీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఎంతమంది రైతులకు ఎంత మొత్తం రుణమాఫీ చేయాల్సి వస్తుందనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేసింది. రుణమాఫీకి సుమారు 35,000 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఆగస్టు 15లోగా రూపాయలు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి పలుమార్లు దేవుళ్ల మీద ఒట్టు పెట్టారు. అది కూడా మొత్తం 2 లక్షల రూపాయల రుణాన్ని ఒకే దఫాలో మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే రుణమాఫీకి అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవడంలో విఫలమవుతున్న ప్రభుత్వం కోతలు విధించడం మీద దృష్టి సారించినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి రైతుకు 1,00,000 రూపాయల వరకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేసింది. గతంలో కేంద్రంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వమైన, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వమైన ఎటువంటి షరతులు లేకుండానే రైతులకు పంట రుణమాఫీ చేయడం విశేషం. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరితో షేర్ చేయండి.